హాయ్ అండి అందరికీ. ఈరోజు నేను వంకాయ పచ్చడి చేసుకుంటున్నాను. ముందుగా వంకాయల్ని ఇలా కోసుకొని ఉప్పు నీళ్ళలో వేసుకొని పక్కన పెట్టుకుందాం. 15 పచ్చిమిరపకాయలు, ఒక 4 టమాటాలు, కొంచెం చింతపండు, కరివేపాకు, కొంచెం కొత్తిమీర, ఇవన్నీ కావాల్సినవి. ఒక ఎల్లిగడ్డ కూడా అండి. స్టవ్ ఆన్ చేసుకొని కళాయి పెట్టుకొని 2 స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడెక్కినాక పచ్చిమిరపకాయలను వేసుకొని వేయించుకోవాలండి. అందులోనే 2 స్పూన్ల జీలకర్ర కూడా వేసుకొని వేయించుకోవాలి. ఇలా సగం వేగిన తర్వాత వంకాయ ముక్కల్ని కూడా వేసుకొని వేయించుకోవాలి. ఇవి కూడా ఇలా కలర్ మారినాక కరివేపాకు వేసుకొని అన్నీ బాగా వేయించుకోవాలి. ఇలా వేగిపోయినాయండి, మొత్తం ఉడికిపోయినాయి. ఇప్పుడు అదే కళాయి పొయ్యి మీద పెట్టుకొని 1 స్పూన్ ఆయిల్ వేసుకొని టమాటాలని కట్ చేసి వేసుకుందాం. కొంచెం ఉప్పు వేసి కలుపుకొని మూత పెట్టుకోవాలండి 2 నిమిషాలు. 2 నిమిషాల తర్వాత మూత తీసి చూసుకుంటే టమాటాలు ఉడికిపోతే కొంచెం చింతపండు వేసుకొని కలుపుకోవాలి. అలాగే అందులో కొత్తిమీర వేసుకొని కూడా కలుపుకోవాలి నీరంతా పోయే వరకు. ఈ పచ్చడి 2 రోజులైనా నిలువ ఉంటుందండి. అన్నంలోకి, చపాతీలోకి బాగుంటుంది. ఇప్పుడు టమాటాలు కూడా మగ్గిపోయినాయి, తీసి పక్కన పెట్టుకుందాం. ఈ పచ్చిమిరపకాయలు, వంకాయ ముక్కలు ఇవన్నీ చల్లారిపోయినాయి. మిక్సీలో వేసుకొని ఒక ఎల్లిగడ్డ వేసుకొని కొంచెం ఉప్పు వేసుకొని మిక్సీ పట్టుకుందాం. ఇలా సగం కచ్చా పచ్చాగా పట్టుకొని ఇందులోకి టమాటాలు వేసుకొని మళ్ళీ మిక్సీ పట్టుకోవాలండి. ఇప్పుడు మళ్ళీ ఒకసారి మిక్సీ పట్టుకొని వద్దాం. ఇలా మిక్సీ పట్టుకోవాలండి. మీకు కావాలంటే తాలింపు పెట్టుకోండి, లేకపోతే అవసరం లేదు. నేనైతే ఇలాగే తింటున్నాను. మీకు ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు కూడా ట్రై చేయండి. ఎలా ఉందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఓకేనా ఫ్రెండ్స్, పచ్చడి అయితే రెడీ అయింది. టేస్ట్ చూసి చెప్తాను. ఓకేనా ఫ్రెండ్స్, బాయ్. మరి సూపర్గా ఉందండి. మీరు కూడా ట్రై చేయండి, ఎలా ఉందో చెప్పండి.